ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు దేవుని వాక్కు, గిద్యోను ఇక్కడ ఒక వారియర్ గా కనిపించడం లేదు. భయపడే వ్యక్తి, దాక్కుంటున్న వ్యక్తి, శత్రువును చూసి దాక్కున్నాడు. కానీ అతని దాక్కున్న చోటికే దేవుని పిలుపొచ్చింది. అతని బలహీనత మధ్యలో అతను దాక్కున్న చోట దేవుడు ఒక్క మాట అన్నాడు. ఏమనో తెలుసా? పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని. దేవుడు అతనిలో ఉన్న పిరికితనాన్ని చూడలేదు. దేవుడు అతని బలాఢ్యుడా అని పిలుస్తూ ఉన్నాడు. కానీ గిద్యోను అంటూ ఉన్నాడు, నేను బలహీనుడనయ్యా అంటే ఆయన అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను అని. ఈరోజు నువ్వు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నావా? ఫెయిల్యూర్స్ చూసి ఇంక నీకు సక్సెస్ రాదు అని దాక్కుంటున్నావా? కంపారిజన్స్ వల్ల నేను నువ్వే తక్కువ చేసుకుంటున్నావా? రిజెక్షన్స్, ఫ్యామిలీ ప్రెషర్స్, ఫ్యూచర్ టెన్షన్స్ వల్ల గిద్యోను వల్లే దాక్కుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడివి, నేను నీకు తోడై ఉన్నాను అని. గిద్యోన్ని మార్చిన దేవుడు ఈరోజు నిన్ను కూడా మారుస్తూ ఉన్నాడు. గిద్యోనికి విజయం ఇచ్చిన దేవుడు నీకు కూడా విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా? దాక్కోవడం ఆపు, భయపడడం ఆపు, నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం ఆపు. ఎక్కడైతే దాక్కున్నావో అక్కడి నుంచి బయటికి రా. ఎందుకనంటే ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు. గిద్యోను అన్నాడు, అయ్యా 300 మందే ఉన్నారు, నాకు విజయం ఎలా వస్తుంది అని అంటే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? గిద్యోను, విజయము సంఖ్యలో లేదు, దేవుని సాన్నిధ్యములో ఉంది అని. కాబట్టి ఫెయిల్యూర్స్ చూసి దాక్కోకు, కంపారిజన్స్ చూసి నువ్వు తక్కువ చేసుకోకు. దాక్కోవడం ఆపే, భయపడడం ఆపే, నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం ఆపే. నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా? ప్రార్థించు, రైజ్ అప్, స్టాండ్ అప్, ఫైట్ యువర్ బ్యాటిల్. When Jehovah is with you, nobody can stand against you.